'బచ్చల ముల్లి' మూవీ. ఈ సినిమా చూసి నేర్చుకోవాల్సినవి పెద్దగా లేకపోయినా, ఇలా మాత్రం ఉండకూడదురా అని చెప్పేసి చాలా వరకు మనం నేర్చుకుంటాం. ఈ సినిమాలో హీరో మూర్ఖంగా ఉండడం వల్ల తన తండ్రిని కోల్పోతాడు. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని కోల్పోతాడు. తన మదర్‌కి విపరీతమైన మానసిక అసలు సంతోషమే ఉండదనుకోండి. అలా చేస్తాడు. సో, ఇలాంటి ఒక క్యారెక్టర్ అనేది మన ఇంట్లో ఉండొచ్చు, మన వీధిలో ఉండొచ్చు, అలాగే మన ఊర్లో కూడా చూస్తుంటాం. రెగ్యులర్‌గా చూస్తుంటాం. స్టడీస్‌లో టాపర్‌గా ఉన్న ఒక అబ్బాయి తన తండ్రి చేసిన ఒక తప్పుని తన మైండ్‌లో పెట్టేసుకొని, తన తండ్రి మీద పగతో సిగరెట్టు, మందు, ఇక అమ్మాయిలు ఇలా ఇష్టానుసారంగా అలవాటైపోయి ఒక రౌడీలా తయారవుతాడు. సో, వాళ్ళ తండ్రి వచ్చి చాలాసార్లు నేను చేసిన తప్పే నన్ను క్షమించు, నాతో ఉండని చెప్పేసి అడిగినా సరే అస్సలు క్షమించడు. తన మీద కోపంతో ఇంకా చెడిపోతాడు తప్పితే ఇంకా ఆ మ్యాటర్ మాత్రం వదలడు. అసలు తన తండ్రిని మనిషిలోకి కూడా చూడడు. సో, ఇలా చేస్తాడు. ఇక్కడ ఏంటంటే మిస్టేక్, మనం మన లైఫ్లో ఒక జెన్యూన్ పర్సన్ ఎవరైనా ఉంటారు. వాళ్ళు తెలుసో తెలియక ఒక మిస్టేక్ చేస్తారు. ఆ మిస్టేక్ వెనకాల వాళ్ళ బాధ మనకు తెలియదు కదా. సో, అక్కడ మనం ఏం చేస్తామంటే వాళ్ళని క్షమించడానికి అసలు ఒప్పుకోం. మొండిగా ఉంటారు. సో, ఇలా మొండిగా ఉంటే పర్లేదు. ఆ మొండితనం వల్ల మన లైఫ్ పాడైపోకూడదు కదా. సో, ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఇక్కడ ఉంటుంది. హీరో తన తండ్రి మీద కోపంతో తన లైఫ్ని ఇంకా నాశనం చేసుకుంటాడు తప్పితే తన తండ్రి మీద కోపంతో మంచిగా ఎదగాలని మాత్రం చూడడు. సో, ఇలా ఉంటుంది. ఇది ఒకటి నేర్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, తన క్యారెక్టర్ని నిజంగా రియల్ వరల్డ్‌లో ఏ అమ్మాయి కూడా ఇష్టపడదు. అలాంటి వాళ్ళతో లవ్ కానీ పెళ్ళి కానీ అసలు వద్దురా బాబు అనుకుంటారు. సో, అలాంటిదే హీరోయిన్ లవ్ చేస్తుంది, హీరో కూడా లవ్ చేస్తారు. కొన్ని పరిస్థితుల వల్ల లవ్ చేసుకుంటారు. మంచి కెమిస్ట్రీ లేకపోతే ఎమోషన్స్ ఇవన్నీ కలవడం ఇవన్నీ బాగుంటాయి. సో, అలాంటి ఒక పర్సన్ని హీరో వదిలించుకోవడం చాలా కష్టం. అంటే చాలా వరకు సిన్సియర్గా లవ్ చేస్తాడు. సో, ఇంత లవ్ చేసుకున్నాడు టక్కన వాళ్ళ ఫాదర్ నేమ్ పెళ్లి కార్డులో ఉండాలి అన్న మాటకి విడిచిపెట్టేస్తాడు. సో, ఏంటంటే ఇక్కడ మొండిగా ఉంటాడు. హీరోయిన్ ఎంత ప్రేమించాం కదా అని చెప్పేసి ఇక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడు. అంటే హీరో మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, నేను ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను, నాతో ఎవరు ఉన్నా లేకపోయినా నేను హ్యాపీగానే ఉంటాను అని చెప్పేసి ఇలా తన బిహేవియర్ అని ఉంటుంది. నువ్వు మీ నాన్న విడిచిపెట్టేసి వచ్చాయి అని చెప్పేసి హీరో అంటాడు హీరోయిన్కి. అదే మన జీవితంలో మనం మన అమ్మని కానీ నాన్నని కానీ విడిచిపెట్టేసి అమ్మాయి కోసం వెళ్ళిపోతామా? వెళ్ళలేం కదా. సో, మనకి ఈ రూల్ అనేది వర్తించదు. కానీ అవతల పర్సన్ మనం ఇలాగే బ్లేమ్ చేస్తుంటాం. నేను పిలిచాను రాలేదు అంటే నా మీద లవ్ లేదు అని చెప్పేసి ఇలా అనుకుంటారు. సో, ఇది ఇంత మూర్ఖంగా ఉండడం వల్ల తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కూడా చనిపోద్ది. సో, అదంతా సినిమాలో చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో నిజంగా హీరో క్యారెక్టర్ని చూసి, అంటే యాంటీ హీరో అని చెప్పేసి అంటాం కదా, అంటే విలన్ లాగే ఉంటాడు హీరో. సో, ఈ క్యారెక్టర్ని చూసి చివరికి ఇలాంటి పర్సన్ మాత్రం మన ఇంట్లో ఉండకూడదు, మన ఫ్రెండ్స్లో ఉండకూడదు, మన అసలు ఊళ్ళో ఉండకూడదు రా బాబు అని చెప్పేసి ఇలా అనుకుంటాం. అంత మూర్ఖంగా ఉన్న క్యారెక్టర్. తన మదర్ ఎప్పుడు తన ఆనందాన్ని కోరుకుంటుంది, హీరో ఆనందాన్ని. కానీ హీరో కనీసం మదర్ని పట్టించుకునే ప్రయత్నం చేయడు. ఎంతసేపు తాగాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి ఇదే తప్పితే ఇంట్లో అమ్మ ఉంది, సో తన ఆరోగ్యం ఎలా ఉంది, తను ఎప్పుడు ఎలా ఉంటుందని చెప్పేసి ఇలా కనీసం పట్టించుకోడు. సో, అమ్మ కూడా కనీసం అడగదు హీరోని. ఎందుకంటే పొరపాటున అడిగితే నువ్వు కూడా నాకు అవసరం లేదు అని చెప్పేసి తనను కూడా విడిచిపెట్టేస్తాడేమన్న భయంతో అమ్మ కూడా మంచి చెడు చెప్పదు. సో, ఇలా ఉంటుంది. చివరికి తట్టుకోలేక అమ్మ, ఇక నీ లైఫ్ ఇలా అయిపోవడానికి కారణం ఎవరో కాదురా, నువ్వే చేసుకున్నావు అని చెప్పేసి ఇక చివరికి అంటుంది. సో, అప్పుడు హీరోలో కొంచెం మార్పు వస్తుంది. సో, అన్నీ చేజారిపోయిన తర్వాత, తండ్రి చనిపోయిన తర్వాత, ప్రేమించిన అమ్మాయి చనిపోయిన తర్వాత, ఇంత బిజినెస్ వ్యాపారాలు ఇవన్నీ చేసుకుంటే అన్నీ పోతాయి. పక్కన ఉన్న ఫ్రెండ్స్ కూడా చీకొట్టేసి వెళ్ళిపోతారు. సో, ఇంత జరిగిన తర్వాత మనలో మార్పు వస్తే ఆ మార్పుకి ఏమైనా అర్థం ఉంటుందో మీరే చెప్పండి. సో, ఇలాంటి సినిమాని కొంతమంది ఇలా రూడ్గా ఉండే వాళ్ళకు చూపిస్తే వాళ్ళకి ఈ మానవ బంధాలు, ఈ లవ్ మీద రెస్పెక్ట్ అయినా, లేకపోతే మన పేరెంట్స్ మీద రెస్పెక్ట్ అయినా, ఫ్రెండ్స్ మీద రెస్పెక్ట్ అయినా కొంచెమైనా పెరిగే ఛాన్స్ ఉంటుంది. చిన్న విషయాలు. సో, ఒకడు విపరీతంగా గడ్డం పెంచుకొని తాగేసి విచ్చలవిడిగా ఉంటున్నాడంటే వాడి దగ్గరికి వెళ్ళి ఎందుకురా ఇలా అయిపోయావని చెప్తే వాడు చిన్న రీజన్సే చెప్తాడు. లవ్ ఫెయిల్ అయ్యానని, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యానని, జాబ్ రాలేదని, ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవట్లేదని, పిల్లలు అర్థం చేసుకోవట్లేదని, ఇలాంటి చిన్న రీజన్స్ చెప్పి విపరీతంగా తనను తాను ఇంజూర్ చేసుకుంటాడు. తనను తాను ఎక్కువ బాధ పెట్టుకుంటాడు. అవతల వాళ్ళు ఏమనుకుంటారంటే వీడి దృష్టిలో అవతల వాళ్ళు చాలా పాపం ఎంత బాధలో ఉన్నాడో, లేకపోతే వీడు పెద్ద హీరోరా ఇలా బతుకుతున్నాడు అని చెప్పేసి అవతల వాళ్ళు అనుకుంటాను రేమని చెప్పేసి వీడు అనుకుంటాడు. నిజానికి అవతల వాళ్ళందరూ ఏమనుకుంటారు, వీడిని ఒక ఎదవలాగే చూస్తారు. ఒక పెళ్ళికి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వీడికి కొంచెం దూరంగా ఉండాలని చెప్పేసి ఏ మైండ్ సెట్తో ఉంటారు. కానీ ఎవరు కూడా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయరు. సో, అది వాళ్ళకి క్లియర్ కట్గా అర్థం కాదు. సో, ఈ బచ్చల మల్లి క్యారెక్టర్, ఇలాంటి ఒక క్యారెక్టర్ మన ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఇంట్లో ఉన్న అందరూ సఫర్ అవుతారు. ఫ్రెండ్స్లో ఉంటే ఫ్రెండ్స్ అందరూ సఫర్ అవుతారు. సో, ఇలా అన్నట్టు. సో, అందుకే ఇలాంటి సినిమాని చూసి
కొంచెం ఇంత మొండిగా ఉండకూడదు. అంతో ఇంతో మనం సమాజంలో బతుకుతున్నాం. ఇప్పుడు ఏంటి, ఒక పర్సన్ బాగుంటే వాడి ఇల్లు బాగుంటుంది, ఆ ఇల్లు బాగుంటే ఆ వీధి బాగుంటుంది, ఆ వీధి బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే మండలం, మండలం బాగుంటే జిల్లా, జిల్లా బాగుంటే రాష్ట్రం, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. సో ఈ ఫార్ములా అనేది కరెక్ట్గా వర్కౌట్ అవుద్ది. అదే ఒక నలుగురు ఐదుగురు ఇలాంటి వాళ్ళు, ఈ బచ్చలమల్లి ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు ఒక ఊరికి తగిలిడితే దేశం మొత్తం సర్వనాశనం అయిపోవడం పక్క. సో అందుకే ఈ సినిమాను చూసి చివరికి ఈ హీరోలాగా మాత్రం ఉండకూడదురా అనేది అందరూ అర్థం చేసుకోవాలి. అల్లరి నరేష్ యాక్టింగ్ మాత్రం చాలా నీట్గా చేశారు. ఆ బచ్చలమల్లి అనే క్యారెక్టర్ని నిజంగా చాలా నీట్గా తను యాక్ట్ చేయడం జరిగింది. ఇది ఒక రియల్ స్టోరీ, బయోపిక్ టైప్లో. సో ఈ సినిమా చూసి ఏంటి ఎలా ఉంది సినిమా ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి తీసారని చెప్పేసి ఎలా అనకండి. సినిమాని చూసిన తర్వాత ఈ పర్సన్ లాగా మాత్రం మన లైఫ్లో ఉండకూడదురా, మన ఫ్రెండ్స్ని ఉంచకూడదు, మన ఫ్యామిలీ మెంబర్స్లో మన బావమరిదిని కానీ తమ్ముడిని కానీ ఎవడైనా ఉంటే వాడికి బుద్ధి చెప్పి మంచిగా మార్చాలి, కానీ ఇలాగ మాత్రం వాడిని వదిలేయకూడదని చెప్పేసి మనందరికీ చిన్న మైండ్లో ఆ మార్పు అనేది రావాలి. సో సినిమాని తిట్టడం లేకపోతే తక్కువ అంచనా వేయడం కాదు, ఓకేనా? సో ఇది ఈరోజు వీడియో. ఇది సైకలాజికల్గా నాకు ఎందుకో చేయాలనిపించింది. సో సైకాలజీకి రిలేటెడ్గా ఉన్న సబ్జెక్ట్ అనిపించింది, అందుకే చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో ఎంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చి ఉంటుంది. ఖచ్చితంగా లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్త్ మీద, అలాగే సైకాలజీ మీద, రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉంటే వాటి మీద మనం డిస్కస్ చేస్తుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ.